ಮತ್ತು ಶಾಂತಿ ಮಾರ್ಗ ಲೇಖಗಳನ್ನು ತಯಾರಿಸಿ ಸಾಮಾಜಿಕ ಜಾಲತಾಣಗಳಲ್ಲಿ ಪೋಸ್ಟ್ ಮಾಡುವುದು ರಜೆ ಬಿಟ್ಟಲಾಗಿದೆ. ನಿಷೇಧಿಸಿದವರಿಗೆ ಕಾನೂನು ಕ್ರಮ కైగొಳ್ಳలాಗಿದೆ. ప్రసంగాలు చేయడం మరియు అభ్యంతరకరమైన రీల్ చేయడం, సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయడం నిషిద్ధం. அரசியல் சார்ந்த முறைகளை எதிர்ப்புரிய காட்சிகளை உருவாக்கி சமூக ஊடகங்களில் பதிவிடுவது கடுமையாக தடை செய்யப்பட்டுள்ளது. விதிமுறைகளை மீறினால் சட்டப்படி நடவடிக்கை எடுக்கப்படும் என திருமலை திருப்பதி தேவஸ்தானம் எச்சரிக்கிறது. రాజకీయ ప్రసంగాలు చేయడం మరియు అభ్యంతరకరమైన రీల్స్ చేయడం, సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయడం నిషిద్ధం. అతిక్రమించిన ఎడల చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోబడతాయి. திருமலையில் அரசியல் சார்ந்த முறைகள் நிகழ்த்துவது, எதிர்ப்புரிய காட்சிகளை உருவாக்கி சமூக ஊடகங்களில் பதிவிடுவது கடுமையாக தடை செய்யப்பட்டுள்ளது. விதிமுறைகளை மீறினால் சட்டப்படி நடவடிக்கை எடுக்கப்படும் என திருமலை திருப்பதி தேவஸ்தானம் எச்சரிக்கிறது. వెంకటేశాయ. భక్తులకు విజ్ఞప్తి, తిరుమల క్షేత్రం నందు రాజకీయ ప్రసంగాలు చేయడం మరియు అభ్యంతరకరమైన రీలు పోస్ట్ చేయడం నిషిద్ధం. అతిక్రమించిన ఎడల చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోబడతాయి. ఓం నమో వెంకటేశాయ. பக்தர்களுக்கு அறிவிப்பு. திருமலையில் அரசியல் சார்ந்த உரைகள் நிகழ்த்துவது, எதிர்ப்புக்குரிய காட்சிகள் creating objectionable reels and posting them on social media. భక్తులకు విజ్ఞప్తి, తిరుమల క్షేత్రం నందు రాజకీయ ప్రసంగాలు చేయడం మరియు అభ్యంతరకరమైన రీల్స్ చేయడం, సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయడం నిషేధం. తిరుమల క్షేత్రమే రాజనీతిక భాషణ. భక్తులకు విజ్ఞప్తి, తిరుమల క్షేత్రం నందు రాజకీయ ప్రసంగాలు చేయడం మరియు అభ్యంతరకరమైన రీల్స్ చేయడం, సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయడం నిషిద్ధం. అతిక్రమించిన ఎడల చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోబడతాయి. ఓం నమో వెంకటేశాయ. భక్తులకు அறிவிப்பு. திருமலையில் அரசியல் சார்ந்த உரைகள் நிகழ்த்துவது, எதிர்ப்புரிய காட்சிகளை உருவாக்கி சமூக ஊடகங்களில் பதிவிடுவது கடுமையாக పెద్దవారిని గౌరవంగా తోడుకెళ్తే బండ్ల గణేష్ గారు. ఎక్కనే 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 పక్కరానా చిన్నగా చిన్నగా సైడ్ జోన్ సార్. వచ్చారు
ఇచ్చేయండి సార్ బాబన్నా కొంచెం ముఖ్య వెనక్కి రండి ఒకసేపు అందరూ వెనక్కి రండి ఫుల్ ఫ్రేమ్ వస్తుంది ఫిబ్రవరిలోనే వచ్చా మాట్లాడటానికి చెప్పండి అయిపోయిందా ఏకాదశి పుణ్యదినాన తిరుమల శ్రీవారి దర్శనం చేసుకోవడం చాలా అదృష్టంగా భావిస్తున్నాం. ఆయన ఆశీస్సులు ఎప్పుడు మా మీద ఉంటాయి అనేది అంతకన్నా నిదర్శనం లేదు. ఎందుకంటే ఆయన బిడ్డలుగా మమ్మల్ని ఆశీర్వదించి కొత్త ఎనర్జీతో మళ్ళీ మేము రాజకీయంలో ప్రజలకి అండగా నిలబడి వారి కోసం పనిచేసేందుకు మాకు శక్తిని ఎప్పుడూ ఇస్తూనే ఉన్నారు. అండ్ ఈరోజు ముఖ్యంగా వైజాగ్లో స్టీల్ ప్లాంట్లో చనిపోయిన వాళ్ళ ఆత్మలు శాంతించాలని, ఆ కుటుంబానికి భగవంతుడు అండగా నిలబడి ధైర్యాన్ని ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వచ్చాము నిలవకుండా వచ్చామండి సార్ వాళ్ళు తీద్దండి పక్కన వాళ్ళు లోపల స్ట్రైట్లో పెట్టుకో వాళ్ళు ఎవరికైనా ఇచ్చి తీసుకోండి వెనక్కి రండి ఇంకా వెనక్కి రండి ఫుల్ రండి. పెడతారు బా వాయిస్ ఫోటో తీసుకుంటాం సార్ ఫోటో తీసుకుంటాం. అందరికి నమస్కారం. సో ఈరోజు తిరుమల దర్శనం మెయిన్ ఏంటంటే నిన్న భానుప్రకాష్ వాళ్ళ కూతురు రిసెప్షన్. భానుప్రకాష్ గారు చాలా సంవత్సరాల నుంచి పరిచయం ఉంది, సో ఇన్వైట్ చేశారు. అలాగే ఈరోజు దర్శనం కూడా చేద్దామని చెప్తే మా అభిమాని నారాయణ, మురళి, రామిరెడ్డి, గంజరోచుడు, బుజ్జమ్మ అందరూ వచ్చారు. సో దేవుడి దర్శనం అంతా చక్కగా జరిగింది. అరేంజ్మెంట్స్ అన్ని బాగానే ఉన్నాయి లోపల. సో అదే ఇంకా షూటింగ్స్ వచ్చి తెలుగులో ధర్మస్థల నియోజకవర్గం ఒకటి జరుగుతుంది, తర్వాత ఏమో విశాఖ అని చెప్పి వెబ్ సిరీస్ జరుగుతుంది. ఇది కాకుండా కొన్ని చిన్న సినిమాలు వేరే కన్నడ, తమిళ్, హిందీ,
వాటిలో షూటింగ్ జరుగుతుంది. దేవుడి ఆశీర్వాదంతో బిజీగా ఉన్నారు. డైలీ షూటింగ్ జరుగుతూనే ఉందండి. సో మీ అందరికీ తెలుసు, ఇండస్ట్రీకి వచ్చి ఇప్పుడు 48 సంవత్సరాలు అయిపోయింది. ఇంకా 2 సంవత్సరాలు చేస్తే 50 సంవత్సరాలు గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్ ఉంటుంది. సో ఆ భగవంతుడి ఆశీర్వాదాలు, అందరూ బాగుండాలి, అందరూ హ్యాపీగా ఉండాలి. థ్యాంక్ యూ. సో ముఖ్యంగా వచ్చేసి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ఫిలిం డెవలప్మెంట్ అండ్ థియేటర్ అండ్ టీవీ డెవలప్మెంట్కి వన్ ఆఫ్ ది డైరెక్టర్స్గా నాకు గవర్నమెంట్ అంటే మా హీరో గారు బాలకృష్ణ గారు రికమెండ్ చేసి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు. చైర్మన్ వచ్చి భారత్ భూషణ్, మొత్తం 14 మంది కమిటీ మెంబర్స్ మేము. సో మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఆంధ్రాలో షూటింగ్లు జరగాలి. ముఖ్యంగా ఇప్పుడు సముద్రం అంటే ఇప్పుడు నెల్లూరు నుంచి తీసుకుంటే వైజాగ్ దాకా ఉంది, మధ్యలో గోదావరి రివర్ ఉంది. ఇట్లాంటి మంచి స్పాట్స్ని డెవలప్ చేసి అక్కడే చిన్న చిన్న స్టూడియోస్ కట్టి, ఆ స్టూడియోస్ కూడా ఓన్లీ షూటింగ్ కాకుండా వేరే మీటింగ్స్కి, పెళ్ళిళ్ళకి అట్లా వయా మీడియాగా కొన్ని ప్లాన్స్ ఉన్నాయి. ఒకే ప్లేస్లో అన్ని పెట్టకుండా కొన్ని పక్కనే న్యాచురల్ లొకేషన్స్ ఏదైతే దగ్గరలో ఉన్నాయో చేస్తూ ఎయిర్ కనెక్టివిటీ, ముఖ్యంగా ట్రైన్ అయితే ఉంటుంది, ముఖ్యంగా ఎయిర్ అంటే రాజమండ్రి, వైజాగ్, విశాఖపట్నం, అది విజయవాడ, ఇట్లా ఇవన్నీ ఇది ప్లాన్ చేసి గవర్నమెంట్కి కూడా ఇన్కమ్ వచ్చేలాగా, అలాగే ఆంధ్రాలో ఉంటున్న కళాకారులకి, టెక్నీషియన్స్కి, డైరెక్టర్స్కి, ప్రొడ్యూసర్ అందరికీ ఒక హెల్ప్ చేయాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు ఇది టేకప్ చేసుకున్నారు. సో నా మ్యాక్సిమం, ఇది పదవి అని చెప్పను, ఇది ఒక బాధ్యత అని చెప్తాను. సో మ్యాక్సిమం ఎంత త్వరలో చేయడానికి అవుతుందో అంత త్వరలో డెవలప్మెంట్ చేసి షూటింగ్ జరిగేలాగా చేస్తాను.